వ్యాధి నిరోధకతే మన బలం బలగం. జబ్బుల తాకిడి నుంచి మనల్ని కాపాడేది ఇదే. మనలోని రోగనిరోధక శక్తి మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే హానికరమైన వైరస్లు, బ్యాక్టీరియాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. అయితే మనలో కొంతమందికి ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా తక్కువగా ఉంటుంది. ఫలితంగా చాలా త్వరగా జబ్బులకు, వైరస్లకు చిక్కుతుంటారు. మరి వ్యాధి నిరోధకతను చక్కగా ఉంచుకునేందుకు ఏం చేయాలి? ఇందుకు యోగా ఒక చక్కటి పరిష్కారం అని చెబుతారు నిపుణులు. మనలో ఇమ్యూనిటీని పెంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు కార్యక్రమంలో యోగాతో మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ఏ విధంగా పెంచుకోవాలి, మన యొక్క మైండ్ ఇమ్యూనిటీ, బాడీ ఇమ్యూనిటీ పవర్ఫుల్గా లేకపోతే అనేక రకమైనటువంటి వైరస్లు కావచ్చు, క్రిమికీటకాలు కావచ్చు, వ్యతిరేక పరిస్థితులు కావచ్చు, మనస్సు మీద, శరీరం మీద దాడి చేస్తే మన మనస్సు మానసిక ఒత్తిడికి గురై, శరీరం శారీరక రుగ్మతలకు గురై రోగాల పాలైపోతూ ఉంటుంది. కాబట్టి యోగ విద్య చేస్తే, ఆచరిస్తే మన యొక్క బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతూ ఉంటుంది. సహజంగా అది మన శరీరంలో ఉంటుంది. ప్రతిరోజు ఒక 15-20 నిమిషాలు యోగ సాధన చేస్తే మనలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. వీటిలో అద్భుతంగా ఉపయోగపడేటటువంటివి మరి వీరభద్రాసనం, త్రికోణాసనం మరియు ప్రాణముద్ర. వాటిని మనం ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా వీరభద్రాసనం. ఈ ఆసనం నిలబడి చేసే స్థితి నుంచి మనం చేస్తాం. పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు శరీర పక్క భాగాలకు తాకుతున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో ఎడమ కాల్ని ఒక 1 ఫీట్ డిస్టెన్స్లో పక్కకు జరిపి ఉంచుకోవాలి. అదేవిధంగా కుడి కాల్ని కూడా ఒక 1 ఫీట్ డిస్టెన్స్ పక్కకు జరిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని ఎడమవైపుకు త్రిప్పి ఉంచి, ఇప్పుడు 2 చేతుల్ని శ్వాసను తీసుకుంటూ భుజాలకు సమాంతరంగా రేట్ చేస్తూ ఎడమ మోకాల్ని బెండ్ చేయాలి. ఎడమ చేతి యొక్క వ్రేళ్లను చూస్తున్న విధంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు 2 చేతులను రిలీజ్ చేయాలి. ఎడమ కాలుని కూడా మోకాలను రిలీజ్ చేసి ఎడమ కాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు అదే విధంగా కుడి కాలుతో చేస్తాం. కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపుకి టర్న్ చేసి ఉంచాలి. ఇప్పుడు 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా రేజ్ చేయాలి. కుడి కాలు యొక్క మోకాల్ని కూడా బెండ్ చేసి కుడి యొక్క చేతి యొక్క వ్రేళ్లను చూస్తున్న విధంగా ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 2 చేతుల్ని రిలీజ్ చేసి కుడి కాలు యొక్క మోకాలను కూడా రిలీజ్ చేసి కుడి కాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా తీసుకొని వచ్చి కుడి కాలుని ఎడమ కాలుని యథాస్థానానికి తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం త్రికోణాసనం చేస్తాం. పాదాలు 2 జతలో ఉంటాయి. ఎడమ కాలుని ఒక 1 ఫీట్ డిస్టెన్స్లో ఉంచుకుంటాం. కుడి కాలుని కూడా 1 ఫీట్ డిస్టెన్స్లో ఉంచుకుంటాం. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని ఎడమ వైపుకి టర్న్ చేసి 2 చేతులు శ్వాసను తీసుకుంటూ రేజ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతూ ఎడమ చేత్తో ఎడమ కాలుని టచ్ చేస్తూ మన యొక్క దృష్టి కుడి చేతి పైన ఉంచాలి. కుడి చేతి యొక్క అరిచేయి ముందు వైపుకు చూస్తున్న విధంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15. ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ యథాస్థానానికి రావాలి. శ్వాసను విడిచిపెడుతూ చేతులు దించాలి. ఎడమ కాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా యథాస్థానాన్ని తీసుకొని రావాలి. ఇప్పుడు అదేవిధంగా కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపుకి టర్న్ చేసి ఉంచాలి. శ్వాసను తీసుకుంటూ రెండు చేతులను రేజ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ కుడి ప్రక్కకు వంగి కుడి చేత్తో కుడి కాలు యొక్క పాదాన్ని టచ్ చేసే విధంగా ఉంచి ఎడమ చేతిని చూస్తున్న విధంగా ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. చేతులు దించాలి. కాళ్ళు రెండు యథాస్థానానికి తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రాణముద్ర ప్రాణాయామం చేస్తాం. సుఖాసనంలో కూర్చొని ఈ ప్రాణముద్రని పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఇది ప్రాణశక్తిని మన శరీర భాగంలో పుష్కలంగా పెంచేటటువంటిదే ఈ ప్రాణముద్ర. రెండు చేతులు మోకాళ్ళ పైన, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచాలి. ఈ స్థితిలో బొటన వ్రేలు యొక్క చివరి భాగానికి చిటికిన వ్రేలు, ఉంగరపు వేలు టచ్ చేసి ఉంచాలి. చూపుడు వ్రేలు, మధ్య వేలు స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్దను రిలీజ్ చేయాలి. కళ్ళు తెరవాలి. చూసారు కదండి, వీరభద్రాసనాన్ని ఒక్కొక్క ప్రక్క ఒక 5 సార్లు, త్రికోణాసనాన్ని కూడా ఒక్కొక్క ప్రక్క 5 సార్లు చేస్తూ ఈ ప్రాణముద్రని 10 నుంచి 20 నిమిషాలు కనుక ప్రతిరోజు చేసినట్లయితే మనలో యొక్క ప్రాణిక్ ఎనర్జీ బాగా పెరిగి, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగి చాలా ఎనర్జెటిక్గా ఉండగలుగుతూ ఉంటాం. రోజంతా చాలా శక్తివంతంగా ఉండగలుగుతూ ఉంటాం. ఇలాంటి యోగ విద్యని, ప్రాణాయామ విద్యని మనందరం తెలుసుకొని, మనందరం గుర్తించి మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడం ద్వారా, మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడం ద్వారా మరింత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే వాళ్ళం అవుతాం.